నాడు హైదరాబాద్లో నిరుద్యోగుల నిరసన ర్యాలీ ఉంది. ఆ ర్యాలీని విజయవంతం చేయాలని అందరినీ కోరుతూ, ముఖ్యంగా ఆహ్, నిన్న ఈ గురుకులాల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి దాదాపు నాకు నిమిషానికో ఫోన్ చొప్పున వస్తూనే ఉంది. ఇక్కడ విద్యార్థి సంఘాల మిత్రులు చెప్పినట్టు మేమంతా తెలంగాణ కోసం కొట్లాడినాం. ఖాళీలుండి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. అసలు తెలంగాణ కోసం ఇంత త్యాగం చేసి మొత్తం, ఎందుకంటే దీంట్లో క్రియాశీలకంగా పాల్గొన్నది విద్యార్థులు, యువకులు. ఈ విద్యార్థులు, యువకులు కేసుల్లో ఇరికినరు, భవిష్యత్తును లెక్క చేయకుండా పోరాటం చేసినరు. చాలామంది బలిదానాలకు పాల్పడిన సంగతి తెలంగాణ సమాజానికి, ప్రపంచానికి తెలుసు. ఇంత త్యాగం చేసినప్పటికీ కూడా మరి ఈ విద్యార్థుల, యువకుల సమస్యలపైన ఈ 2.5 సంవత్సరాల కాలంలో అసలు ప్రభుత్వం దృష్టి పెట్టలేదనేటువంటి ఒక నిరాశ. ఖాళీలుండి ఏ ప్రకటన ఇప్పటి వరకు కూడా జారీ కాలేదు. చాలామంది పిల్లల మీద కేసులు కూడా ఇప్పటికీ యథాతథంగా కొనసాగుతున్నాయి. పదే పదే రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఇబ్బందుల పాలు చేస్తూనే ఉన్నారు. ఇవన్నింటి నేపథ్యంలోనే ఇవాళ పిల్లలందరూ కూడా కనీసం మాకు నోటిఫికేషన్ ఇస్తే మాకు ఉద్యోగాలన్నా దొరుకుతాయి కదా అనేది అందరిలో ఒక ఆవేదన. ఇప్పటి వరకు కూడా ఒక్కటి చెప్పుకోదగిన స్థాయిలో నోటిఫికేషన్ ఏది కూడా రాలేదు. భర్తీ అయిన పోస్టులు కూడా చాలా తక్కువ పోస్టులే అవి. ఇప్పటి వరకు భర్తీ అయినవి 6-7 వేలు మించి లేవు. నేను అనేది పబ్లిక్ రంగ సంస్థలు కాక. ఇక మిగిలినవన్నీ కూడా పెండింగ్లో ఉన్న రిక్రూట్మెంట్లే కానీ ఏవి కూడా పూర్తి కాలేదు. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పిల్లల్లో ఒక నోటిఫికేషన్ రావాలని ఆశతో ఎదురు చూస్తుంటే ఇవాళ వచ్చిన గురుకులాల నోటిఫికేషను పోస్టులు చూసి అందరూ సంతోషపడ్డారు, కానీ ఆ నోటిఫికేషన్ చదవటం మొదలుపెట్టినాక మాత్రం అందరూ నిరాశకు గురైపోయింది. దాదాపు ఇవాళ మొత్తం మంది విద్యార్థి లోకంలో ఒక నిరాశమయమైనటువంటి వాతావరణం ఉంది. దానికి కారణం ఏంటంటే చాలా విద్యార్హతలకు చాలా పెంచటమే కాదు, చాలామంది ఎలిమినేట్ అయిపోతున్నారు. ఇవాళ పరీక్షకు పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం అయితే 4-5 లక్షల మంది బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఉన్నారు, కానీ 1 లక్ష కూడా దీంట్లో అప్లికేషన్కి పెట్టుకోవటానికి అర్హత ఉండకపోవచ్చు అనే మాట చాలామంది వాళ్ళ పత్రికా విలేకరులు చెప్తున్నారు. అందుకని ఇవాళ మొత్తము విద్యార్థులు, యువకుల తరఫు నుంచి టీఎస్పీఎస్సీని, ప్రభుత్వాన్ని ఈ అర్హతలను సడలించవలసిందిగా కోరుతున్నాం. మొట్టమొదటి ఏంటంటే 60% డిగ్రీలో కానీ పీజీలో కానీ చాలామందికి ఉండదు. తెలంగాణ వ్యాపితంగా డిగ్రీలో పాస్ పర్సంటేజే 50% లోపు ఉంది. మనం కూడా ఇక్కడ ఈ అర్హతను తగ్గించాలని, చాలా ఉద్యోగాలకు పాస్ అయితే చాలు అనేదే అర్హత ఉంటుంది. ఐఏఎస్ కూడా పాస్ అయితే చాలనే అర్హత ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అర్హతను తగ్గించాలని చెప్పి మొట్టమొదట విజ్ఞప్తి చేస్తున్నాం. ఆఖరిగా అందరూ కోరేది ఏంటంటే తెలుగు మీడియంలో కూడా రాసుకోవటానికి అవకాశం ఇవ్వండి. సబ్జెక్టు మీద పట్టు సంపాదించడానికి కావలసిన చదువు మాకుంది. ఇంగ్లీష్లో బోధించడానికి కావలసిన శిక్షణ మాకు కొంత సమయం పడుతుంది. మాకు అవకాశం ఇవ్వండి. ఇస్తే మేము పరీక్ష రాసిన తర్వాత కోచింగ్ సెంటర్స్, కోచింగ్ ట్రైనింగ్ ఇచ్చి ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి చాలామంది కూడా విద్యార్థులు కోరుతూ ఉన్నారు. ఈ విషయాలను పరిశీలించడం అనేది చాలా అవసరం. చాలామంది విద్యార్థులు ఈ ఆందోళనలు, ఉద్యమం జరిగినటువంటి కాలంలో చాలా వాళ్ళు త్యాగం చేసి ఇబ్బందుల పాలై ఉన్నారు. కాబట్టి వాళ్ళు నిలదొక్కుకోవటానికి వాళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తిస్తూ వాళ్ళకు కావలసినటువంటి సహాయాన్ని అందించడానికి కూడా ప్రభుత్వము ఒక పథకాన్ని రూపకల్పన చేయాలి. చాలా రాష్ట్రాల్లో ఆ ప్రయత్నం జరిగింది. మన దగ్గర చేయటం అది నా దృష్టిలో అయితే చాలా అవసరం కూడా. ఎందుకంటే నిలదొక్కుకోవటానికి ఒక మార్గం అనేది మనం ఆలోచించాలి కదా. ఒక తరం అనేది మునిగితే తప్ప తెలంగాణ రాలేదు. కొన్ని ఇళ్లల్లో పిల్లలు చనిపోయినరు, సరే వాళ్లకు అందరికీ ఏదో కొంత సహాయం అందింది, కానీ అదేవిధంగా ఈ ఉద్యమంలో త్యాగం చేసిన మిగతా విద్యార్థులకు కూడా ఉచితంగా దానికి తగ్గట్టుగా వాళ్ళు నిలదొక్కుకోవటానికి సమాజం కూడా కొంత బాధ్యత తీసుకోవాలి, సహాయం అందించాలి. ఆ ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా కేసులన్నీ ఎత్తేయాలి. ఏ కేసు పెండింగ్ పెట్టకూడదు, ఎవరి మీద రౌడీ షీటు ఉండకూడదు. అవన్నింటినీ వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ప్రతి పైసా ఖర్చులో కూడా ఉపాధి కల్పన అనేది ఒక లక్ష్యంగా ఉంటే తప్ప తెలంగాణలో ఇలా యువకుల్లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదు.
ఆ దిశగా మన అభివృద్ధి మార్గాన్ని కూడా మనం సమీక్షించుకొని మళ్ళీ ఆంధ్ర పాలకులను అనుసరించటం కాక వాళ్ళ అడుగుజాడల్లో నడవటం కాక మన ఉద్యమ ఆకాంక్షల వెలుగులో మనం ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉందని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా విద్యార్థుల ఆకాంక్ష ప్రభుత్వం పరిపూర్తి చేస్తుంది అనేటువంటి విశ్వాసంతో ఉన్నాం. మా గొంతు వినిపించడానికి మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. 22 నాడు ఖచ్చితంగా ర్యాలీ కూడా జరుగుతుంది. దగ్గర ఈ సమ్మక్క సార్లకు అది చిన్న జాతర అవుతుందని ప్రకటించిన తర్వాత ఎవరితోవల వాళ్ళు పోతారు. ఈ ర్యాలీ కూడా అంతే. మేమేదో మా సొంత కార్యక్రమం అని మేము అనుకోవటం లేదు. నిరుద్యోగ సమస్యను ఎజెండా మీద తేవటానికి ఒక కార్యక్రమం అవసరమని అనుకున్నాం. అందరి సూచనల మేరకి కార్యక్రమాన్ని ప్రకటించినాం. ఇక అందరూ కూడా పాల్గొనాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఎవ్వరి బోనం వాళ్ళు ఎత్తుకొని పోయినట్టు ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరి జెండా వాళ్ళు పట్టుకొని ఈ కార్యక్రమానికి రావాలనేదే మా విజ్ఞప్తి. తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజానీకానికి ఏం కావాలో గుర్తించడానికి మాకెవరి సలహాలు ఏం అవసరం లేదు. మేముగా మా అనుభవం ఆధారంగా మాకున్నటువంటి ఈ తెలంగాణ ప్రాంత పరిస్థితుల మీద ఉన్న అవగాహన ఆధారంగా నిర్ణయాలు తీసుకోగలం. మా కమిటీల మీద ఆధారపడి మేము నిర్ణయాలు తీసుకుంటాం. రాలేదంటే ఇంజనీర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే మనం మామూలు విద్యార్థులు ఎవరికి, జనరల్ స్టూడెంట్స్కు అది అవకాశం ఉండేటివి కావు. మొట్టమొదటి నిరుద్యోగులకు ఇలా అలసట అంటే ఏదైతే ఉపాధి దొరుకుతుంది అనుకున్నారో వాళ్ళందరూ నిరుత్సాహాలు ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన అవసరం ఏంటంటే ఇక తెలంగాణ రావడం కొరకే ఉద్యోగాలు, అదేవిధంగా నిధులు నీలనే ఉద్దేశంతో తెలంగాణ కొరకు కొట్లాడినాం. ఇక తెలంగాణ సార్ గారికి, అంబటి సీనన్నకు, భిక్షపతి అన్నకు, ప్రొఫెసర్ ఈరన్న గారికి, విద్యార్థులందరికీ విద్యావందనాలు. 22వ తారీఖు పిలిపేయడం జరిగింది. ఏదైతే నోటిఫికేషన్ విడుదల చేయాలని దానికి మద్దతు